ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. ప్రేక్షకులందరికీ, నన్ను ఎంతగానో ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం నవంబర్ 1 తారీఖు 2025 నుండి 30th నవంబర్ 2025 వరకు కూడా 12 రాసుల వారికి కూడా ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. అంటే 12 రాసులు అంటే మేషం నుంచి మీన రాశి వరకు కూడా మనం ఎలా ఉంటే తెలుసుకుందాం. అంటే ముందు ప్లానెటరీ పొజిషన్ నుంచి ఒక్కసారి చెప్పుకుందాం. ముఖ్యంగా గురుడు కర్కాటక రాశిలో వక్రగతిలో ఉన్నాడు. ఆయన 12th నుంచి వక్రగతిలో ఉంటాడు. అలాగే కేతువు సింహరాశిలో ఉన్నాడు. అలాగే శుక్రుడు కూడా మారాడు. శుక్రుడు తులారాశిలో శుక్రుడు ఉంటే జనరల్గా వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది, ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. చెప్పుకుందాం. తర్వాత రవి కూడా నీచ స్థితిలో సప్తమ స్థానంలో అంటే మేము తులారాశిలో ఉండడము. బుధుడు కూడా 24th వరకు కూడా మనకి తులారాశిలోనే ఉంటాడు. అంతేకాకుండా వృశ్చిక రాశిలో కుజుడితో కలిసినటువంటి బుధుడితో కలిసిన రవితో కలిసిన శుక్రుడు అంటే 15th ఆఫ్ నవంబర్ నుంచి రవి మారుతాడు. అంటే 2 టైప్గా చెప్పుకోవాలి ప్రభావాలని. రవి తులారాశిలో ఉంటే ఏ విధమైన ఫలితాలు ఇస్తాడు, వృశ్చిక రాశిలో ఉంటే ఏ విధమైన ఫలితాలు ఇస్తాడో తెలుసుకుందాం. అంతేకాకుండా శుక్రుడు కూడా ఉన్నాడండి. శుక్రుడు ఆల్మోస్ట్ 26th నవంబర్ నుంచి వృశ్చిక రాశిలోకి వస్తున్నాడు. ముఖ్యంగా కుజ బుధ రవులు కాంబినేషన్ అదొక ఇంపార్టెంట్. అంతేకాకుండా రాహు సింహరాశిలో వాయుతత్వ రాశిలో ఉన్నాడు. ఆయన చాలా డాక్టర్స్కి చాలా పవర్ఫుల్గా ఉంటాడు. గంగాస్నానం కూడా చేయిస్తుంటాడు. అలాగే శనీశ్వరుడు వక్రగతిలో మీనరాశిలో ఉన్నాడండి. మీనరాశిలో ఉంటే శనీశ్వరుడు జనరల్గా ఏంటంటే జలతత్వంలో రాశిలో ఉన్నాడు కాబట్టి నీటి వల్ల ప్రమాదాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అందరికీ కాదు, కొన్ని రాశులు మాత్రమే ఉంటుంది. కన్యారాశి వారికి ఈ నెల మొత్తం కూడా శాంతంగా ఉంటారండి. వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. పైగా మీ రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు ద్వితీయాధిపతి కలిసి ఉండడం వల్ల కష్టపడి ధన సంపాదన ఉంటుంది. మీకు కష్టపడతారు, ధనం సంపాదిస్తారు, మంచి పేరు తెచ్చుకుంటారు. అది గొప్ప అదృష్టం కదండి. పైగా సెకండ్ హౌస్ లార్డ్ సెకండ్ భావంలో ఉండడము, బుధుడితో కలిసి ఉండడము, రవితో కలిసి ఉండడం వల్ల బ్రహ్మాండం. అంటే విద్య ఎలా ఉంటుందంటే ఫైనాన్స్ సంబంధించిన విద్య వస్తుంది, మీకు ధన సంపాదన బాగుంటుంది. ముఖ్యంగా గాయకులకి చాలా మంచి రోజులు. బుధ శుక్రులు ఉన్నారంటే ద్వితీయ భావంలో వాళ్ళకి డబ్బులు బాగా వస్తాయి, డబ్బులకు ఆటంకాలు లేవు, ఫైనాన్షియల్గా మీరు బాగా ఉన్నతంగా ఉంటారు కన్యారాశి వాళ్ళు. సో శుక్రుడు కూడా బాగున్నాడు కాబట్టి చక్కటి విద్య, సంగీతంలో రాణించడము, అందంగా కనిపించడము మీరు. అంతేకాకుండా మీకు బంగారు ఆభరణాలు శుక్రుడు వల్ల ఉంటాయి. గొప్ప అదృష్టం అనేది, అద్భుతమైన ఉంది. 12th హౌస్ లార్డ్ కూడా ద్వితీయంలో ఉన్నాడు. 12th హౌస్ లార్డ్ ద్వితీయంలో ఉంటే అర్థం ఏంటండి? ఫారిన్ కంట్రీసే కదా నిజంగా ఫారిన్ కంట్రీసే. అవి ఎవరు వెళ్తారు ఆ టైంలో? అంటే మీ టైం ప్రకారము విదేశాలు వెళ్ళవలసి వస్తుంది. దాని ప్రకారం కన్యారాశి వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళలో ప్రయాణాలు చేసేవాళ్ళు కన్యారాశి వాళ్ళు ఉంటారు. సరే పక్క పెడితే రవి కూడా ఉన్నాడు కాబట్టి, రవి బుధులు కలిసి ఉన్నారు కాబట్టి సెకండ్ భావంలో ఉంటే వాళ్ళకి ఎడ్యుకేషన్లో కెమిస్ట్రీ విద్య అంటే మీరు బాగా రాణిస్తారు. విద్యాపారంగతుడు అంటాం. మీ జాతకంలో కూడా చూసుకోండి. ద్వితీయ భావంలో రవి బుధులు అంటే కెమిస్ట్రీ రంగంలో మీరు బాగా చెలరేగిపోతారని అర్థం. అంతేకాకుండా విద్యలో బాగా రాణిస్తారు. ముఖవర్చస్సు, కంఠధ్వని, బాగా మాట్లాడే శక్తి బ్రహ్మాండంగా ఉంటుంది. వేళపట్ట భోజనాలు ఎక్కడికి వెళ్ళండి భోజనం ఉంటుంది, భోజనం వసతి. కుజుడు బుధులు 3వ భావంలో, రవి 15వ తారీఖు నుంచి 3వ భావంలోకి వస్తున్నాడు. సో కుజుడు కూడా ఉన్నాడు వృశ్చిక రాశిలో, బుధుడు కూడా ఉన్నాడు, శుక్రుడు ఉన్నాడు. అంటే కాంబినేషన్ 4th భావం అంటే 4 గ్రహాలు 3వ భావంలో ఉండి గురుడు చేత చూడబడుతున్నారంటే అదృష్టం కదండి. ధైర్యం, విపరీతం ధైర్యం, కొత్త ఆలోచనలు మీకు వస్తాయండి. వాటిని కార్యరూపం దాలుస్తూ ఉంటారు, విజయం సాధిస్తూ ఉంటారు, డైనమిక్గా ఉంటారు. మంచి ఒక విధంగా చెప్పాలంటే రవి కుజులు ఉన్నారు కాబట్టి మీ తోబుట్టువులు ఉన్నారు కదా, తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉంటారే, వాళ్ళు చాలా బాగుంటుంది. ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్స్లో ఉండడం వాళ్ళకి ఆ విద్య బాగా ఉంటుంది. ధైర్యం ఎక్కువ. క్రికెట్ అంటే మీ ముఖ్యంగా స్పోర్ట్స్ రంగంలో విపరీతంగా రాణిస్తారు, ధైర్యంగా ఉంటారు, విజయం సాధించి ధన సంపాదన ఉంటుంది, అవార్డ్స్ కూడా గెలుచుకుంటారు. ఇంత బాగుందండి. కానీ 4th భావం అంటే జనరల్గా 4th భావాన్ని శని చూస్తాడు కాబట్టి కంఫర్టబుల్నెస్ తక్కువ. అంటే ఏంటి? సుఖపడడం తక్కువ, కష్టపడడం ఎక్కువ మీరు కన్యారాశి వారు. అంతే కదండి. మీ తల్లిగారి యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా కొంచెం జాగ్రత్తగా, అంటే ఆరోగ్య పరిస్థితి జాగ్రత్త చూసుకోండి అంటే నిజంగా ఆవిడ గారి ప్రాబ్లం ఉంటుందా? అలా కాదు. అంటే ఆవిడకి కూడా కొంచెం మీ రాశి వల్ల ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్తూ ఉంటాం అనమాట. అంతే తప్ప ఆవిడకి ఏదో అయిపోతుందని ఏం భయపడతాం అవసరం లేదు. సో శనీశ్వరుడు 4th భావం అంటే ఎడ్యుకేషన్ కూడా కొద్దిగా ఇబ్బంది పెడతాడండి. వెనకబడిపోతుంటారు, బద్ధకం ఉంటుంది ఎక్కువ, బద్ధకము,
చదివింది మర్చిపోతూ ఉండడము, ఇవన్నీ జరగడానికి అవకాశాలు ఉంటాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనా మీ సంతానం ఉన్నారు సరే బ్యూటిఫుల్. ఎందుకంటే పంచమ స్థానాధిపతి అంటే పంచమ స్థానం అంటే అర్థం ఏంటంటే కోణాధిపతి కేంద్రంలో ఉన్నాడు. అది పక్క పెడితే ఆ పంచమ స్థానాధిపతి అంటే శనీశ్వరుడికి గురుదృష్టి ఉంది, పంచమ స్థానానికి గురుదృష్టి ఉంది. పర్ఫెక్ట్గా బ్రహ్మాండంగా ఉన్నారు మీరు. అర్థం ఏంటంటే కన్యా రాశి వాళ్ళకి సంతానం వలన యోగ్యత కలిగి ఉంటారు. అంటే ధన సంపాదనలోనూ మీ పుత్రులు పుత్రికలు మిమ్మల్ని కాపాడుతూ ఉంటారు. ఫైనాన్షియల్గా కానీ అదే వాళ్ళ మాట సహాయంగా కానీ ఒక విధంగా మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకోవడంలో కానీ ఖచ్చితంగా మీకు ఉంటుంది. కన్యా రాశి వాళ్ళకి అంత డౌటే లేదండి. పంచమ స్థానాధిపతి బాగుండడం వల్ల మీకు పొలిటికల్ రంగంలో కూడా మీకు కొంతమంది మీరు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. పదవులు కూడా వస్తాయండి. ధర్మకార్యాలు, శుభకార్యాలు, మంచి మంచి పనులన్నీ కూడా నవంబర్ నెలలో మీరు చేస్తున్నారు కూడా. ఎంత బాగుందండి. అంతేకాకుండా స్టాక్ మార్కెట్ షేర్ మార్కెట్ అంటాం కదా, స్టాక్ అండ్ షేర్స్ అంటాం. అది అవన్నీ ప్రోత్సహించరండి. అది ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఆ స్థాయిలో అంటే ఆ ఆర్గనైజేషన్లో కానీ ఈ స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి కూడా కలిసి వస్తుంది అని చెప్పచ్చు గురు ప్రభావం వల్ల. అంటే వక్రగతిలో ఉన్న గురుడు చూస్తున్నప్పటికీ కూడా బలంగానే ఉంటాడు. అంతేకాకుండా సాహిత్య రంగం, కళారంగంలో సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి డబ్బులు బాగా వస్తాయి. నేమ్ అండ్ ఫేమ్ బాగుంటుంది. ఆరభావంలో రాహు ఒక్కటి చాలండి మీకు. అవునా? రాహు మిమ్మల్ని బాహువులోకి తిప్పుతాడు, ఫ్లైట్స్లోకి తిప్పుతాడు. ఫ్లైట్స్ ఎందుకు అని చెప్తున్నాను. ఫ్లైట్స్ అంటే ఎందుకంటే కుంభరాశి వారికి వాయుతత్వ రాశిలో రాహు ఉంటే ఆరోభావంలో కూడా ఉన్నాడు. కాబట్టి పొలిటికల్ రంగంలో ఉండడానికి, అలాగే పొలిటికల్ రంగం రీత్యా, అదే మీ ఎడ్యుకేషన్ రీత్యా, మీ పర్సనల్ పనుల రీత్యా ఫ్లైట్లు ఎక్కుతారు, విమానాలు ఎక్కుతారు. విమాన సంస్థలు పనిచేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. నిజం. రాహు ప్రభావం ఆరోభావంలో రాహు ఉన్నట్టంటే కొంతమందికి అది గవర్నమెంట్ సంబంధించిన వ్యవహారాల్లోనూ, ఐఏఎస్ ఆఫీసర్లుగాను, అది మంచి మంచి గవర్నమెంట్ సంబంధించిన వ్యవహారాల్లోనూ, రాజకీయ రంగంలోనూ, విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవడంలోనూ, సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉండేట్టుగాను చేస్తాడు. కానీ చిన్న ప్రాబ్లం ఏంటంటే సప్తమ స్థానంలో శనీశ్వరుడు దోషం. అమ్మ బాబోయ్ అనుకోకండి, ఏం లేదు. సప్తమ స్థానంలో శనీశ్వరుడు ఉన్నా ఆయనకి గురుదృష్టి ఉంది. అంటే శనీశ్వరుడు గురుడు హౌస్లో ఉండి గురుడు చేత చూడబడుతున్నాడండి. ఇంక భయమేలా? భార్యాభర్తలకి ఈ విషయంలో హాయిగా ఉంటారు, బ్రహ్మాండంగా ఉంటారు. చక్కటి సంబంధాలు కుదురుతాయంటే ఇంతకుముందు దగ్గరకు వచ్చిన సంబంధాలు కొద్దిగా లేట్ అయిపోతాయి, ఆగిపోతాయి అంటే లేట్ అయిపోతూ ఉంటాయి. అంటే అవ్వదని కాదు, అవుతాయి, మ్యారేజ్ అవుతాయి, లేట్ పోస్ట్పోన్ చేసుకుంటుంటారు. అదే ఎడ్యుకేషన్ వల్ల ఇదని వల్ల. సో దానివల్ల ఇప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా భార్యాభర్తలు మంచి బాగుంటారు. కొత్త మంచి మంచి పెళ్లి సంబంధాలు కుదురుతాయి. సప్తమ స్థానం పర్ఫెక్ట్గా బాగుంది. శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి కొద్దిగా నీటి వల్ల ప్రమాదం ఉంది. అయినప్పటికీ మీకు గురుదృష్టి ఉంది కదండి, నీటి వల్ల ఏ ప్రాబ్లం ఉండదు, బాగుంటారు, ఆయుర్దాయం ఎక్కువ. ఏదైనా మీ భాగ్యస్థానం సరే, శుక్రుడు భాగ్యస్థానం చూసుకోవట్లా, చాలా బాగున్నాడు కదండి. భాగ్యాధిపతి బాగున్నాడు. అలాగే లాభాధిపతి, లాభాధిపతి కాకుండా దశమాధిపతి, భాగ్య రాజ్యాధిపతి కలిసి అంటే బుధ శుక్రుడు కలిసి మూడో స్థానంలో ఉన్నారంటే ఎక్కువ ప్రయాణాలు చేస్తుంటారు, ఫారిన్ కంట్రీస్ తిరుగుతుంటారు, షార్ట్ జర్నీస్ చేస్తుంటారు, ఉన్నతమైన విద్య రీచి విదేశాలకు కూడా వెళతారు మీరు. తీర్థయాత్రలు, గురువుగారులతో, పీఠాధిపతులతో గంగా స్నానాలు, కాశీక్ష దర్శనాలు, శివుడికి అభిషేకాలు కూడా చేసుకుంటారు మీరు. సో నవంబర్ కదండి, నవంబర్ కాశీక్షేత్ర దర్శనం ఖచ్చితంగా ఉంటుంది. అంటే భగవంతుడి ఆలయాల దర్శనం ఎక్కువ ఉంటుంది మీకు. అది గొప్ప అదృష్టం అండి. అమ్మవారి పూజలు, భారతీయ అమ్మవారి పూజలు ఇవన్నీ చేసుకోవడానికి అవకాశం భాగ్యస్థానమే ఇస్తుంది. మీ వ్యాపార అభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అంటాం చూసారా, అది అవుతూనే ఉంటుంది. కానీ శనీశ్వరుడు చూస్తున్నాడు కాబట్టి స్లో అయిపోతుంటుంది బిజినెస్. 10th హౌస్లో కూడా 10th హౌస్లో లార్డ్ బుధుడు అయ్యాడండి మీకు. 10th హౌస్లో లార్డ్ కూడా బాగున్నాడు కాబట్టి అంటే భాగ్యాధిపతి రాజ్యాధిపతి బాగున్నారు, కలిసి ఉన్నారు. సో మీరు చేస్తున్నటువంటి వృత్తి అంటాం, అంటే జాబు రీత్యా ప్రయాణాలు ఉంటాయి మీకు, జర్నీస్ చేసేస్తూ ఉంటారు. దగ్గర ప్రాంత ప్రయాణాలు, దూర ప్రాంత ప్రయాణాలు చేస్తుంటారు. జాబ్ విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. విదేశాల్లో ఉన్న వారికి కూడా మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే మీకు జాగ్రత్తగానే చూసుకోండి. ఎందుకంటే జాగ్రత్త చూసుకోండి అంటే శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి సప్తమంలో కొంచెం జాగ్రత్తగానే ఉంటే సరిపోతుంది. ఏదేమైనా మీ చేస్తున్న ఉద్యోగంలో ఇండియాలో సరే ఎక్కడైనా సరే ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, చాలా బాగుంటుంది. అంతేకాకుండా గురుడు ఎంత బాగున్నాడు, 11వ భావం మీకు పాపి కదా, మ్యానిఫిక్ కదా. 7th హౌస్లో లాభంలో ఉన్నాడు. వ్యాపార మూలకంగా ధన సంపాదన, ఆడిటర్స్కి, తర్వాత ఫైనాన్స్ సంబంధించిన వాళ్ళకి,
ఇంకా చెప్పాలంటే వేదశాస్త్ర పండితులకి, వేదశాస్త్రం మర్చిపోతున్నాను, గురుడు కారకత్వం కదండి. ఉపాధ్యాయులకి వీళ్ళందరూ కూడా 11వ భావంలో గురుడు సర్వదా కాపాడుతాడు, వ్యాపార అభివృద్ధి కలిగిస్తూ ఉంటాడు. మీ వ్యాపార అభివృద్ధి కలిగించడం కూడా వాక్కు కూడా మంచి సక్సెస్ ఇస్తూ ఉంటాడండి. గురుడు చాలా బాగున్నాడు. ఇది కేతు కూడా 12 భావనలు ఉండడం వల్ల దర్శన భాగ్యం కలుగుతుంటుంది. అమ్మవారికి దర్శనాలు, తీర్థయాత్రలు ఎక్స్పెన్సివ్. అంటే ప్రతి పనులను మీరు ఖర్చు పెట్టేస్తుంటారు, ముందర మీరే ఖర్చు పెడుతుంటారు. దేవుడికి సంబంధించిన వ్యవహారాల్లో ఖర్చులు ఎక్కువ ఉంటాయి. ఏదేమైనా ఈ నెల మొత్తం కూడా కన్యారాశి వాళ్ళకి చాలా బాగుంది. ముఖ్యంగా రాహుబలం, గురుబలం, అలాగే 3వ భావంలో రవి కుజులు బలం పర్ఫెక్ట్గా బాగున్నాయి. అదే కూడా శుక్రుడు చాలా బాగున్నాడు. సో ఈ విధంగా బాగున్నాయండి. ముఖ్యంగా ఈ విధంగా అన్ని రాశుల యొక్క ప్రభావం బాగున్నాయి. మీరు శివాభిషేకాలు, విష్ణు ఆరాధన చేసుకుంటే, ఇప్పుడు మనకు వస్తుంది కదండి 2వ తారీఖుని మనకి తెలుసు కదా ఏకాదశి, విష్ణుమూర్తి పాలసముద్రం నుంచి లేస్తాడు కదా, 4 నెలలు యోగ నిద్ర అంటే యోగమాయిలో నిద్ర అవస్థలో ఉంటాడు కదా స్వామి. ఆ స్వామి అందరికీ దర్శనం ఇస్తాడు ఆయన. ఏకాదశి, ద్వాదశి పూట మనం బ్రహ్మాండంగా చేసుకుంటూ ఉంటాం. సో ఏకాదశి, ద్వాదశి పూట ఈ 2 రోజులు చాలా పవిత్రమైనవి. అలాగే పైగా కార్తీక పౌర్ణమి, ఈ 3 పర్ఫెక్ట్ అండి. చాలా మంచి రోజులు. ఏకాదశి పూట ఉపవాసం ఉండి, ద్వాదశి పూట దానాలు ఇచ్చిన వారికి మంచి లోకాలకు వెళ్తారని. అంతేకాకుండా మీరు శాలగ్రామం దానం చేయడం అద్భుతమైన యోగం. తర్వాత చెప్పుకుందామండి ఇవన్నీ. ఏదైనా కన్యారాశి వాళ్ళకి చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి.